ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అడిగే విధానము దేవునికి నచ్చితే దాని జవాబు అదే ఆశ్చర్యకర కార్యాన్ని కూడా కలగచేస్తుంది. ఈ సెలోపెహేదు యొక్క 5 కుమార్తెలు అడిగిన విధానం, అయ్యా మేమేం చెయ్యం, మేము మగపిల్లలం కాదు కాబట్టి మాకు ఆస్తి లేకపోతే మేమేం చెయ్యం. ఈరోజు మరలా ఒక దీనమైనటువంటి స్థితిలోకి వెళ్తున్నాం. ఇశ్రాయేలీయుల గోత్రంలోనేమ్మా ఇంత నీచ స్థితి ఇంకొకరికి ఉండదేమో, మేము అవమానకరమైన పరిస్థితిలోకి వెళ్తుంది. ఇప్పటిదాకా మా తండ్రి ఆస్తి స్వాస్థ్యం మాకు ఉంది కాబట్టి మేమే ఒకరికి పెట్టేలా ఉన్నాం. ఇప్పుడు ఈ స్వాస్థ్యం కనుక మాకు చెందకపోతే మేము ఒకరి దగ్గరికి వెళ్ళి అడిగే పరిస్థితి వస్తుంది అని వారు ఆలోచన చేసి దేవుని దగ్గరికి వారి సమస్యను తీసుకెళ్లేలాగా మోషే దగ్గర విన్నవించుకోగానే దేవుడు అది ఆలోచించి వారు చెప్పినది యుక్తము. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము వంశంలో ఇస్సాకు, యాకోబు, యోసేపు, ఇంతవరకు మనకి ఆ వంశావళి యొక్క క్రమం మనకు తెలుసు. ఆ తర్వాత యోసేపు కుమారుడైనటువంటి మనస్సే ఉన్నారు. ఈ మనస్సే వంశస్థులలో నుండి ఒక అతను ఉన్నాడు. అతని పేరేంటంటే సెలోపెహాదు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. జాగ్రత్తగా ఆలోచన చేయండి. అంటే ఇతడు కూడా అబ్రహాము యొక్క వంశములో ఉన్నటువంటి వ్యక్తి. అబ్రహాము వంశము ద్వారా వచ్చినటువంటి వ్యక్తే ఈ సెలోపెహాదు. ఈ సెలోపెహాదుకి జాగ్రత్తగా ఆలోచన చేస్తే 5 కుమార్తెలు ఉన్నారంట. ఎంతమంది అమ్మా అంటే ఆడపిల్లల తండ్రి. 5 కుమార్తెలు. వారి పేర్లేంటి అంటే మహాలా, నోయా, హోగ్లా, మిల్కా, తిర్సా. ఈ 5 సెలోపెహాదు యొక్క కుమార్తెలు. జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ సెలోపెహాదు దేవుని దృష్టికి పాపము చేసి దేవుని శిక్షను అనుభవించి మరణానికి గురయ్యాడంట. అంటే అది స్వయంకృతాపరాధం అని అంటారు. తనకు తాను చేసుకున్న పాపాన్ని బట్టి వచ్చే మరణం అది. అందుకని వాళ్ళ కుమార్తెలు ఏమనంటారంటే, కోరహు అలాగే వారి సంబంధులు వారి సమూహముతో దేవునికి విరోధంగా కూడిన సమూహముతో చనిపోలేదు, కానీ మా తండ్రి తన వ్యక్తిగత పాపం ద్వారా చనిపోయాడు. అంటే సమూహపు పాపముతో కాకోకుండా తన వ్యక్తిగతంగా స్వయంకృత అపరాధము వలన చనిపోయాడు అని చెప్తున్నారు ఇక్కడ. అయితే ఆలోచన చేస్తే వీళ్ళకి ఈ సెలోపెహాదు అనేటువంటి వ్యక్తికి వివాహము కాని 5 కుమార్తెలు ఉన్నారు. వీరేం చేస్తూ ఉన్నారు అనంటే వారి తండ్రి యొక్క స్వాస్థ్యమును తమకివ్వమని అడుగుతున్నట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం 4వ వచనంలో. ఈ సమాచారాన్ని వీరు ఎవరి దగ్గరికి తీసుకెళ్లారు? మోషే దగ్గరికి తీసుకెళ్లారు. జాగ్రత్తగా ఆలోచన చేయండి. అంటే ఈ సెలోపెహాదు ఉన్నటువంటి ఈ వ్యక్తికి కలిగినటువంటి ఈ 5 కుమార్తెల యొక్క ధైర్యాన్ని మొదట మనం మెచ్చుకోవాలి. ఎందుకు అనంటే జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఇశ్రాయేలీయుల యొక్క సర్వసమూహపు సైన్యాన్ని, వారి యొక్క జనాభా లెక్కను మనం ఆలోచన చేస్తే లక్షల మంది ప్రజలు, ఇంచుమించుగా సుమారుగా లెక్కేసుకున్న 10 లక్షలకు పైబడినటువంటి ప్రజలు. అందులో స్త్రీలైతేనేంటి, పురుషులైతేనేంటి, వృద్ధులైతేనేంటి, పిల్లలైతేనేంటి, అందరూ కలిసి ఇంచుమించుగా 10 లక్షలకు పైబడినటువంటి సర్వ సమాజము ఇశ్రాయేలీ జనాంగం. వీళ్ళందరూ కూడా ఈ అరణ్యములో ఈ కానానుకు వెళ్ళేటువంటి ఈ ప్రయాణములో ఉన్నారు. అయితే దేవుడు వీరికి అనుగ్రహించేటువంటి స్వాస్థ్యం ఒకటి ఉంది. కానానుకు వెళ్ళిన తర్వాత దేవుడు వీరికి ఇచ్చేటువంటి స్వాస్థ్యము, భూభాగము కదా, దేవుడు వీరికి ఇస్తానన్నటువంటి ఒక స్వాస్థ్యం కొరకు వీరు మాట్లాడటం కొరకు ధైర్యము చేసి డైరెక్ట్గా మోషే ఎదుట నిలబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అంటే న్యాయం కోసం ఒక గొప్ప వ్యక్తి ముందు నిలబడ్డారు. ఎందుకంటే వీళ్ళలో మొదట మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ధైర్యం నేర్చుకోవాలి. ఆలోచన చేయండి.
ఎందుకు వీళ్ళకి ఇంత ధైర్యము అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఇశ్రాయేలీయులలో ఏ గోత్రం వారికి ఆ గోత్రములో ఏదైనా తగు వస్తే, వివాదం వస్తే, ఆ గోత్రపు వారు మాత్రమే దానిని పరిష్కరించే విధంగా మోషే కొంతమందిని పెద్దలను నియమించాడు. ఏ గోత్రము వారికి ఆ ఇశ్రాయేలీలో ప్రధానులను కొంతమందిని నియమించాడు. సంఖ్యాకాండ గ్రంథంలో ఆలోచన చేస్తే, వీరి సమాజంలో పేరు పొందినవారు వీరు తమ తమ పితరుల గోత్రములలో ప్రధానులు, ఇశ్రాయేలీల కుటుంబములకు పెద్దలను. జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఎవరిలో అనంటే, ప్రతి సమస్యను కూడా మోషే యొద్దకి తీసుకొస్తే ఇక మోషే ఇంకా ప్రతిరోజు ఈ పంచాయతీలు, ఈ తగువులు తీర్చడమే సరిపోతుంది సమస్య. ఆ సమయం అంతా కూడా ప్రతిరోజు కూడా వారి మధ్య ఏర్పడినటువంటి వివాదాలు తీర్చడానికే సరిపోతుంది మోషేకి సమయం. కాబట్టి ప్రతి సమస్య తన యొద్దకు రాకుండానట్లుగా ఏం చేశాడంటే, ఏ గోత్రం వారు ఆ గోత్రపు పెద్ద దగ్గరికి వెళ్తే వారి సమస్య పరిష్కరించబడుతుందని అలాగున ఈ గోత్రానికి పెద్దలను నియమించాడంట. జాగ్రత్తగా ఆలోచన చేయండి. అలాగున మనస్సే గోత్రములో ఒక పెద్ద ఉన్నాడు. అతని పేరు ఏంటంటే 10వ వచనం చదువుతారు, అక్కడే చదవండి. యోసేపు సంతానమందు అనగా ఎఫ్రాయిము గోత్రములలో అమీహూదు కుమారుడైన ఎలీషానుయు, మనష్షే గోత్రములో పెదనూరు కుమారుడైన గమనియేలు అని రాయబడి ఉంది. అంటే ఈ మనష్షే గోత్రములో ఉన్నటువంటి వారే ఈ సెలోపెహాదు యొక్క కుమార్తెలు కూడా. ఈ మనష్షే గోత్రానికి చెందినటువంటి వ్యక్తే ఈ సెలోపెహాదు. అంటే ఇప్పుడు ఈ సెలోపెహాదు యొక్క కుటుంబంలో ఏర్పడినటువంటి ఈ యొక్క సమస్యకి పరిష్కారానికి నిజానికైతే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? గమనియేలు దగ్గరికి వెళ్ళాలి. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఎందుకంటే వాళ్ళ గోత్రపు పెద్ద ఎవరో గమలియేలు అని రాయబడి ఉంది. మనష్షే గోత్రములో పెదనూరు కుమారుడైన గమలియేలు అని రాయబడి ఉంది. అంటే ఆలోచన చేస్తే గనక వీళ్ళ గోత్రపు పెద్ద దగ్గరికి వెళ్ళి సమస్యను పరిష్కరించుకోవచ్చు. కానీ వీరి ధైర్యం ఏంటంటే, ఎవరి దగ్గర న్యాయం జరుగుతుందో ఆ వ్యక్తి దగ్గరికి నేరుగా వెళ్ళటానికి ధైర్యం చేశారు. ఆలోచన చేయండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ సెలోపెహాదు కుమార్తెలకు ఉన్నటువంటి ధైర్యం నేటి సంఘపు స్త్రీలలో కనీసం అందులో పావు వంతు కూడా ఉండట్లేదనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకో తెలుసా? ఆలోచన చేయండి. మనకి పాట పాడాలంటే భయం, వాక్యం చదవాలంటే భయం, అవునా కదా? ప్రార్థన చేయాలంటే భయం, పరిచర్య చేయాలంటే భయం. ఇంకా చెప్పాలంటే సంఘములో ఏ విధమైనటువంటి పరిచర్య విషయంలో కానీ, దేవుని యొక్క ఆధ్యాత్మిక విషయాలలో కానీ, ఏదైనా చిన్న పని ఏదైనా చేయటానికి అమ్మో ఎంత భయమో. చదువుకున్న పిల్లలు ఉంటారు కానీ వాక్యం చదవరు. మంచి స్వరం కలిగినటువంటి పిల్లలు ఉంటారు, ఇంటి దగ్గర సినిమా పాటలు బ్రహ్మాండంగా పాడేస్తారు, ఇంకా చూసుకోవసరం లేదు. కానీ దేవుని కొరకు ఇక్కడ ఓ మంచి పాట పాడి దేవుని గణపరుద్దామంటే భయమండి అయ్యగారు, అవునా కాదా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. వీరి దగ్గర నుంచి మనం నేర్చుకోవలసిన విషయం ఏంటంటే ధైర్యం. అంటే మోషే దగ్గర ప్రధానులలో చాలామంది సభికులు, ఇశ్రాయేలీల గోత్రములలోనే చాలామంది సభికులు కూర్చుంటారు, పెద్దలు కూర్చుంటారు. చిన్న చితక సమస్యలను తీసుకురావడానికి మోషే ఒప్పుకోడు. జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుని యొక్క ప్రజలైనటువంటి కదా 10 లక్షల మంది ప్రజలకి నాయకత్వాన్ని వహించినటువంటి ఒక మోషే అంతటి గొప్ప నాయకుని ముందు ధైర్యంగా నిలబడ్డారు. వీళ్ళు ధైర్యంగా నిలబడ్డారు. ఈరోజు ఆలోచన చేస్తే వాళ్ళు నిలబడితే వాళ్ళ ముందు 10 లక్షల మంది ప్రజలు ఉన్నారు. ఇశ్రాయేలు గోత్రములో ఆయా రకాలైనటువంటి వారు అందరూ ఉన్నారు. అమ్మో, ఇప్పుడు కనుక మేము నిలబడితే అందరూ మమ్మల్నే చూస్తారు, ఏమనుకుంటారో ఏంటో, తీరా మోసి మేము అడిగింది న్యాయంగా లేకపోతే కనుక అపసుపాలు అవ్వాలేమో, ఎందుకు వచ్చిన గొడవలే అని పిరికితనంతో వారు ఊరుకోలేదు. పిరికితనంతో వారు ఊరుకోలేదు, ధైర్యంగా నిలబడ్డారు. గొప్ప నాయకుని ఎదుట నిలబడ్డారు. ఈరోజు మన ముందు 10 మంది ఉంటే చాలు నిలబడటానికి భయం. 10 మంది ఉంటే 2 మాటలు చెప్పడానికి, ఓ పాట పాడటానికి, ఓ ప్రార్థన చేయడానికి ఎంత పిరికితనమో ఆలోచన చేయండి. జ్ఞానం ఉన్న వాళ్ళు తన జ్ఞానాన్ని దేవుని కొరకు ఉపయోగించాలి.
చదువు ఉన్నటువంటి వాళ్ళు, చదవగలిగినటువంటి వారు, దేవుని మాటలను దేవుని సన్నిధిలో చదవగలిగేటువంటి వారిగా ఉండాలి. స్వరం ఉన్నటువంటి వారు దేవుని కొరకు మంచి కీర్తన పాడి, పాట పాడి దేవునిని ఘనపరిచేవారుగా ఉండాలి. ఈరోజు అన్నిటికీ పిరుగుతనమే, అవునా కదా? ఎక్కడ మనము ఒకవేళ కదా ఆలోచన చేయండి, ఓ కృతజ్ఞత కానుక వేయాలన్నా సరే అటు ఇటు ముందు వెనక చూస్తాం. ఎవరన్నా నిలబడితే అప్పుడు నిలబడదాం, మళ్ళీ మన ఒక్కలమే నిలబడితే అందరూ మనలే చూస్తారు. అది కూడా పిరికితనమే. దేవునికి ఓ మంచి అర్పణ వేయటానికి కూడా పిరికితనమే. అటు ఇటు వెనక ముందు చూసుకుని నేను చాలాసార్లు గమనించాను. ఓ 4-5 నిలబడ్డాక నిలబడతారు. ముందే కృతజ్ఞత కానుక సిద్ధపడినప్పుడు నీ కానుక నువ్వు వచ్చి వేసుకోవచ్చు కదా. ముందు అటు ఇటు ముందు వెనక చూసుకుని ఎవరో ఒకరు నిలబడ్డాక అమ్మాయ్య అప్పుడు నిలబడదాం. ఒకవేళ మన ఒక్కల మీద నిలబడితే 10 మంది మనల్ని చూస్తారు, ఇంకేమైపోవాలి? మరి అందరూ కూడా కలిసి కొట్టేస్తారేంటి? దేవుని సన్నిధిలో ఏ చిన్న పని చేయటానికైనా ఉత్సాహం అనేది మనం కనపరచాలి. ఆలోచన చేయండి, ఉత్సాహం అనేటువంటిది కనపరచాలి. అందుకని బైబిల్ గ్రంథంలో కొంతమంది స్త్రీలను చురుకైన వారు అన్నారు. ఎవరినే? హెబ్రీ స్త్రీలని. సంఘాలలో స్త్రీలు చురుకైనటువంటి వారిగా ఉంటే, స్త్రీలు ఆధ్యాత్మిక విషయాలలో చురుకైనటువంటి వారిగా ఉంటే సంఘ ఎదుగుదల బాగుంటుంది. అర్థమవుతుందా? నేను అంటూ ఉన్నాను, ఆధ్యాత్మిక అవిటితనం ఉండకూడదు. ఆధ్యాత్మిక అవిటితనం అంటే ఏంటో తెలుసా? దేనికి నిలబడరు, ఇంకా దేనికి నిలబడరు. ఆలోచన చేయండి, జ్ఞానమున్నా నిలబడరు. మళ్ళీ ఏం చేస్తారంటే నిలబడి చెప్పేవాళ్ళకి మాత్రం అక్కడ ఉండి వేస్తారు మార్కులు, అక్కడుండి జడ్జిమెంట్ చేస్తూ ఉంటారు, వంకలు పెడతా ఉంటారు కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు ఏమనుకున్నా కానీ దేవుని సన్నిధిలో మనం చేయగలిగింది చేయటానికి ధైర్యం కావాలి. ఈ సెలోపెహోదు యొక్క ఈ 5 కుమార్తెలు కూడా ధైర్యంగా మోషే ఎదుట, అంటే మోషే అంటే సామాన్యమైనటువంటి నాయకుడు కాదు, దేవునితో ముఖాముఖిగా మాట్లాడినటువంటి నాయకుడు. ఆలోచన చేయండి, పరిశుద్ధ గ్రంథములో మోషే అంతటి గొప్ప ప్రవక్త ఇంకొకరు లేరు. అంతటి గొప్ప ప్రవక్త తెలుసా? ఇంకా చెప్పాలి అని అంటే దేవుడు ఎందుకో మోషే సమాధిని అరణ్యంలో కనబడుకోకుండా మరుగు చేసేసాడు. కానీ ఒకవేళ మోషే యొక్క సమాధి ఉంటే గనక ఈరోజు అదే ఒక పెద్ద పుణ్యక్షేత్రం అవుతుంది తెలుసా ఇస్రాయేలీలందరికీ కూడా. ఆలోచన చేయండి, కొన్ని అరబ్ కంట్రీస్ వాళ్ళందరికీ కూడా మక్కా అనేది అంటే మహమ్మద్ సమాధి ఎంత గొప్పగా వాళ్ళు చెప్పుకుంటారో, మోషే సమాధి కనుక అలా ఉంటే కనుక ఇశ్రాయేలీలకి అదే ఒక పెద్ద పుణ్యక్షేత్రంగా ఉండు. మరి దేవుడు ఎందుకు మరుగు చేశాడో తెలియదు. కానీ ఎందుకంటే మోషే అంత గొప్ప ప్రవక్త అయి ఉన్నాడు. అలాంటి గొప్ప వ్యక్తి ముందు కదా ఆలోచన చేయండి. మనం సర్పంచ్ గారి దగ్గర మాట్లాడాలంటేనే భయం మనకి, ఓ ఎమ్మెల్యే గారి దగ్గర నిలబడాలంటేనే భయం మనకి. అలాంటిది ఆలోచన చేస్తే గనక లక్షల మంది ప్రజలకు నాయకత్వాన్ని వహించినటువంటి ఓ మంచి నాయకుని దగ్గర నిలబడ్డారు అని అంటే మొదట వారి ధైర్యాన్ని మెచ్చుకోవాలి. హల్లెలూయా. రెండవది, వారు నిలబడిన విషయము మంచి విషయం కొరకు నిలబడ్డారు. ఏంటో తెలుసా? వారి హక్కు కోసం పోరాడుతున్నారు. 4వ వచనం చదువు తల్లి. సంఖ్యాకాండ గ్రంథం 27:4. అతనికి కుమారులు కలగలేదు, అతనికి కుమారులు లేనంత మాత్రము చేత మా తండ్రి పేరు అతని వంశములో నుండి మాసిపోనేలా మా తండ్రి సహోదరులతో పాటు స్వాస్థ్యమును మాకు దయచేయమని. జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఇక్కడ వారి యొక్క హక్కు కోసం పోరాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆలోచన చేయండి, పరిశుద్ధ గ్రంథములో స్త్రీల హక్కులు కొన్ని ఉన్నాయి. అర్థమవుతుందా? ఆ స్త్రీల హక్కులలో దేవుడు కదా వారిని ఏమాత్రమూ కూడా తక్కువ చెయ్యకుండానట్లుగా ఇక్కడ మనం ఆలోచన చేస్తే కనుక వీరు తమ హక్కు కోసం పోరాడటం కొరకు నిలబడినట్లుగా మనం చూస్తున్నారు. ఏమంటున్నారంటే, మా తండ్రి స్వాస్థ్యము మాకు ఇప్పించండి. అర్థమవుతుందా? ఇప్పుడు అక్కడ స్వాస్థ్యం లేదు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ప్రస్తుతం అక్కడ స్వాస్థ్యం లేదు, కానీ దేవుడు ఇవ్వబోతున్నాడు ఒకసారి. ఎందుకంటే ఇశ్రాయేలీల గోత్రములన్నిటిలో వారి వారి వంశము చొప్పున స్వాస్థ్యాన్ని ఇస్తానని దేవుడు చెప్పాడు. కానీ వీళ్ళు ప్రస్తుతం అక్కడ లేని దానికోసం కాదు, దేవుడు ఇవ్వబోయే దానికోసం అడుగుతున్నారు వీళ్ళు. దేవుడు ఇవ్వబోయే దానికోసం అడుగుతున్నారు వీళ్ళు. జాగ్రత్తగా ఆలోచన చేయండి.
కాబట్టి ఆలోచన చేస్తే వారి హక్కు కోసం వారు పోరాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారి హక్కు కోసం వారు పోరాడారు. ఈరోజు ఆలోచన చేయండి, సమాజంలో మనకి కూడా కొన్ని హక్కులు అనేవి, మనకి స్వేచ్ఛగా మనిషి జీవించటానికి, బ్రతకడానికి మనకు కూడా కొన్ని హక్కులు ఉన్నాయి. ఈ హక్కులు మనము కొన్నిసార్లు సరైనటువంటి పద్ధతిలో వినియోగించుకోలేనప్పుడు, కానీ ఆలోచన చేస్తే హక్కు కోసం పోరాడటంలో యేసు ప్రభు వారే మనకి మాదిరి. అంటే ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను, ఇది చూపిస్తే మీకు బాగా అర్థమవుతుందనే విషయాన్ని నేను అనుకుంటూ ఉన్నాను. యోహాను సువార్తలో 18వ అధ్యాయము 23వ వచనములో శిలువ తీర్పు సమయంలో జరిగినటువంటి ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యోహాను సువార్త 18వ అధ్యాయం 23వ వచనంలో, అందుకు యేసు, నేను కాని మాట ఆడిన ఎడల ఆ కాని మాట ఏదో చెప్పుము, మంచి మాట ఆడిన ఎడల నన్నేల కొట్టుచున్నావనెను. జాగ్రత్తగా ఆలోచన చేయండి, ఎందుకంటే అక్కడ యేసును అరచేతులతో కొట్టెను అని ఉంటుంది పై వచనంలో. మనం కొన్నిసార్లు కొడితే కొట్టించుకోవాలండి, తిడితే తిట్టించుకోవాలండి, ఈ విధమైనటువంటి బాణీలో మనం వెళ్ళిపోతాం. ఆలోచన చేయండి. కానీ కొన్నిసార్లు సమాజంలో మన హక్కు కోసం మనం పోరాడేటువంటి వారిగా ఉండాలి. సువార్త ప్రకటనకి వెళ్ళినటువంటి వాళ్ళు చాలా సందర్భాలలో అక్కడ ఏర్పడేటువంటి ఆ మతోన్మాదాల నుంచి ఏర్పడేటువంటి ఆ భయంకర పరిస్థితుల్లో వారు దెబ్బలు తినో లేకపోతే తిట్లు తినో వచ్చేసి మనం అలాగే ఉండాలండి, ఇంకా తప్పదు కదండి, కాబట్టి వాళ్ళు తిట్టో కొట్టినా ఏం చేసినా మనం మాట్లాడకూడదండి అనేటువంటి ఆలోచనలో ఉంటారు. కానీ ఈరోజు మనం ఏం చేయాలంటే కొన్ని సందర్భాలలో మన హక్కు కోసం మనం పోరాడాలి. ఈరోజు మనం కూడా దేశంలో ఒక పౌరుడిగా జీవించుచున్నటువంటి మనకి ఈ దేశం యొక్క చట్టము మనకి కొన్ని హక్కులు ఇచ్చింది. మనం నమ్మిన దానిని ప్రకటించుకోవడానికి, మనం నమ్మిన దానిని విశ్వసించడానికి, మనం దాన్ని నమ్మిన దానిని కదా మనం అంగీకరించడానికి మనకి కొన్ని హక్కులు అనేవి మనకి ఇవ్వబడినాయి. ఈ హక్కుల విషయంలో మనం పోరాడవలసిన వారమై ఉన్నాం. ఆలోచన చేయండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ హక్కు పోరాట విషయంలో మనకి సరిగా అవగాహన లేక కొంతమంది తిట్టించుకుని కొడితే కొట్టించుకుని ఇలాగన సువార్త ప్రకటనకి వెళ్ళిన చోట్ల కొంతమంది అలాగ వచ్చేస్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు తిరిగి. కానీ మన హక్కు కోసం మనం పోరాడాలి. యేసయ్య అన్నారు, నేను కాని మాట ఏదైనా ఆడానా, ఒకవేళ నేను కాని మాట ఏదైతే ఆడానో అదేంటో చెప్పు, కాని మాట ఆడని ఎడల నన్ను ఎందుకు కొట్టుచున్నావు అడిగారే లేదు యేసయ్య. మన హక్కు కోసం మనం పోరాడాలి. సమాజంలో నువ్వు నన్ను వాక్యం చెప్పొద్దని, సువార్త ప్రకటించొద్దని నన్ను అడగటానికి నువ్వెవరు అసలే? ఆలోచన చెయ్యి. నేను నమ్మిన దానిని, నేను విశ్వసించిన దానిని ప్రకటించడానికి, అంగీకరించడానికి నాకు ఈ దేశ పౌరుడిగా నాకు హక్కు ఉంది అనేటువంటి మన హక్కు కోసం మనం పోరాడుకోవాలి. అర్థమవుతుందా? ఆలోచన చేయండి. కానీ కొన్నిసార్లు ఈ హక్కుల విషయంలో మర్చిపోయి మనోళ్ళు దెబ్బలు తిని వస్తూ ఉంటున్నారు. అర్థమవుతుందా? కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వీళ్ళు కూడా తమ హక్కు కోసం పోరాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే ఇక్కడ ఆలోచన చేస్తే కనుక, మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆ హక్కు కోసం పోరాడినప్పుడు మోషే ఏం చేశాడంటే, అమ్మా మీరు అడిగింది బాగానే ఉంది, అయితే దీని విషయంలో న్యాయం చెప్పాల్సింది మాత్రం దేవుడే, నేను దేవుని దగ్గర విచారించి తెలుసుకుని వస్తానని దేవుని దగ్గర విచారించినప్పుడు దేవుడు తెలియచేసిన మాట ఏంటో తెలుసా? 27వ అధ్యాయము సంఖ్యాకాండ గ్రంథం 6వ వచనం. యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, సెలోపెహాదు కుమార్తెలు చెప్పినది యుక్తము, నిశ్చయముగా వారి తండ్రి సహోదరులతో పాటు భూస్వాస్థ్యమును వారి ఆధీనము చేసి వారి తండ్రి స్వాస్థ్యమును వారికి చెంద చేయవలెను. జాగ్రత్తగా ఆలోచన చేయండి. దేవుని దగ్గర విచారణ చేసిన తర్వాత దేవుడు తెలియచేసిన మాట ఏంటో తెలుసా? ఆ సెలోపెహోదు యొక్క కుమార్తెలు 5 కూడా ఏ హక్కు కోసమైతే పోరాడుతున్నారో ఆ స్వాస్థ్యము నిశ్చయముగా వారికి చెందాలి. వారు అడిగినది యుక్తము అంటున్నాడు దేవుడు. వారు అడిగినదంట యుక్తము అని అంటున్నారు. చాలా మంచి విషయం అడిగారు వాళ్ళు. ఆలోచన చేయండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కాబట్టి మనము కూడా
ఈ సెలోపెహేది యొక్క కుమార్తెల నుంచి మనం కూడా నేర్చుకోవలసిన విషయం ఏంటో తెలుసా? సమాజంలో మనం కూడా బ్రతుకుతున్నాం. మనమేమి లోకంలోనే ఉన్నాం, ఇంకా లోకానికి వేరైపోలా. అర్థమవుతుందా? లోకంలోనే జీవిస్తున్నాం. కాబట్టి ఈ లోకంలో మన ఒక్కడమే కాదు, మనతో పాటు చాలా రకాలైనటువంటి మత విశ్వాసాలు కలిగిన ప్రజలందరూ జీవిస్తూ ఉన్నారు. వారందరిలో మన హక్కును మనం కాపాడుకోవాలి, మన హక్కును మనం వినియోగించుకోవాలి. ఏ హక్కు అయితే మనకి ఈ యొక్క దేశము మనకు అనుగ్రహించిందో ఆ హక్కు కోసం మనం పోరాడేటువంటి వ్యక్తులుగా కూడా మనం ఉండాలి. కాబట్టి యేసు ప్రభు వారు కూడా నేను కాని మాట ఏమాడానో అని ఆయన ప్రశ్నించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ సెలోపెహేది యొక్క కుమార్తెలు కూడా వారి హక్కు కోసం వారు పోరాడినట్లుగా, వారి హక్కు కోసం వారు అడిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా ఆలోచన చేస్తే గనక దేవుడు తెలియచేసిన మాట ఏంటంటే, వారు అడిగినది యుక్తము, వారు చెప్పినది యుక్తము, నిశ్చయముగా వారి తండ్రి యొక్క స్వాస్థ్యము వారికి చెందవలెను అని స్త్రీలకి కూడా ఆలోచన చేయండి. ఇప్పుడు కొంచెం మనకి చట్టాలు సవరించబడి ఆడపిల్లలకి తండ్రి ఆస్తిలో కుమారులతో పాటు కుమార్తెలకి కూడా, ఆడపిల్లలకి కూడా ఆస్తి చెందాలని ఇప్పుడు మనం చట్టాలు సవరించుకుంటున్నాం. కానీ దేవుడు అనాది కాలంలోనే చెప్పాడు, ఒక తండ్రి యొక్క ఆస్తిలో కుమారుడితో పాటు కుమార్తెకి కూడా భాగం ఇవ్వాలని ఆదిలోనే దేవుడు చెప్పాడు. హల్లెలూయా. అందులో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు స్త్రీల మీద ఎక్కడా వివక్ష చూపించలేదు, స్త్రీలను ఎక్కడ తక్కువ చేసి చూపించలేదు. స్త్రీలకి కొన్ని రకాలైనటువంటి మత విశ్వాసాలలో స్త్రీలకి ఏ విధమైన స్వేచ్ఛ ఉండదు. నేను చదివి చెబుతున్నాను కదా, మీరు ఆలోచన చేయండి. ఈ స్త్రీల గురించి రీసెర్చ్ చేసినటువంటి కొన్ని ఇతర మతల విశ్వాసాలకి సంబంధించినటువంటి గ్రంథాలు నేను చదివినప్పుడు వాటిలో స్త్రీలకి ఏ విధమైనటువంటి స్వేచ్ఛ లేదు. ఒక బానిస కంటే హీనంగా చూసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ సర్వ సృష్టికి ఆది సంభూతుడైన మన దేవుడు పురుషులతో పాటు స్త్రీలను కూడా సమానమైనటువంటి హక్కు ఇచ్చాడు ఆయన. హల్లెలూయా. వారిని ఎక్కడా తక్కువ చేసి చూడలేదు. ఇంకా ఆలోచన చేస్తే విధవరాండ్ల విషయంలోనైతేనేంటి, ఇంకా ఆయా రకాలైనటువంటి పరిస్థితుల్లో స్త్రీలకి అనేకమైనటువంటి హక్కులు దేవుడు కల్పిస్తూ వారికి స్వాస్థ్యాన్ని కూడా ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ సెలోపెహేది యొక్క ఈ 5 కుమార్తెలు హక్కు కోసం పోరాడినప్పుడు దేవుడు తెలియచేసిన మాట ఏంటంటే, వారు అడిగినది యుక్తము అని చెప్పి వారి ద్వారా దేవుడు ఇంకో నూతన ఆజ్ఞను అక్కడ ఇచ్చాడు. ఆయన వారి ద్వారా దేవుడు ఇంకోసారి ఇలాంటి సమస్య మోషే దగ్గరికి రాకోకుండా దేవుడు మరలా నూతన ఆజ్ఞను, ఒక చట్టాన్ని దేవుడు అక్కడ చేశాడు. ఏమంటున్నాడో తెలుసా? ఆలోచన చేస్తే, మరియు నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లు చెప్పవలెను, ఒకడు కుమారుడు లేక మృతి పొందిన ఎడల మీరు వాని భూస్వాస్థ్యమును వారి కుమార్తెలకు చెంద చేయవలెను. చూసారా, దేవుడు ఒక చట్టం చేశాడు. ఈ సమస్య, ఈ న్యాయం కేవలం వీళ్ళేదో అడిగారని వీళ్ళ కోసమే కాదు, ఇశ్రాయేలీల సర్వ సమాజం అంతటికీ కూడా ఇదే చట్టం వర్తిస్తుంది. తర్వాత ఒకవేళ కుమార్తె లేకపోతే అన్నదమ్ములకి, ఒకవేళ అన్నదమ్ములు లేకపోతే కనుక వారి తండ్రి అన్నదమ్ములకి, వారి తండ్రి అన్నదమ్ములు లేకపోతే వారి కుటుంబంలో వారి సమీప జ్ఞాతికి చెందినటువంటి వారికి ఎవరో ఒకరికి ఈ స్వాస్థ్యాన్ని ఇవ్వాలి అని దేవుడు ఒక చట్టాన్ని అక్కడ నియమించి మోషేకి ఆజ్ఞాపించి ఇశ్రాయేలీలందరికీ ఇది ఒక కట్టడి అని దేవుడు చెప్పాడు. హల్లెలూయా. అంటే సెలోపెహేది యొక్క కుమార్తెలు అడిగినది దేవుని దృష్టికి అంగీకారమైనది అడిగారు. హల్లెలూయా. దేవుని దృష్టికి యుక్తమైనటువంటి దానిని వారు అడిగారు. ఇక మూడో విషయాన్ని ఏం చెప్తున్నానంటే, మూడో విషయం ఏంటంటే, వారు అడిగినది దేవునికి నచ్చింది. హల్లెలూయా. దేవునికి నచ్చిన సందర్భం అంటే వారు అడిగినటువంటి ఆ ఆలోచన విధానం దేవుడే అంగీకరించే విధానంగా వారు అడిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆలోచన చేయండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వారు అడిగినటువంటి విధానం చాలా బాగుంది. కొన్నిసార్లు మనం అడుగుతాం, నేను అడిగే విధానం దేవునికి నచ్చుతుందా లేదా అనేది పక్కన పెట్టేస్తారు. మనకు నచ్చితే సరిపోద్ది, ఇలాగా అంతే, మనకు నచ్చినట్లుగా, మనకు తోచినట్లుగా, మనకి ఇష్టం వచ్చినట్లుగా అడుగుతాం. ఆలోచన చేయండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కొన్నిసార్లు మనకి అన్ని అనుకూల పరిస్థితులు రావు, కొన్నిసార్లు ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి సాతాను రకరకాలైనటువంటి వాటితో శోధిస్తూ ఉంటాడు, రకరకాలైనటువంటి పరిస్థితులు ఏర్పాటు చేస్తూ ఉంటాడు. ఆలోచన చేయండి.
ఈరోజు నా జీవితంలో ఒక రకమైనటువంటి మేలు దేవుడు అనుగ్రహించాడు. ఈరోజు మా దివ్య మొత్తం అవి కావాలి ఇవి కావాలి సరుకులు అది ఇది అని చెప్తా ఉంది. సరే నీకేం కావాలో చెప్పంటే చెప్తా ఉంది. కూర్చుని నేనేమో పెన్న వ్యాపరించుకుని మొత్తం ఇంత బార్ లిస్ట్ రాశాను, ఇంకో పక్క కూరగాయలు ఇంత బార్ లిస్ట్ రాశాను. సరే నా దగ్గర ఏమో అస్సలు ఏమీ లేవు తేవడానికి. సరే తీసుకొస్తాను, వర్షం వస్తుంది కదా, తగ్గిన తర్వాత తీసుకొస్తాను అన్న. ఆ 2 చీటీలు ఇలా పట్టుకున్నాను, ఇలా పట్టుకుని ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు ఇవి కావాలి నాయన, నాకు ఈరోజు ఇవి కావాలి, ఇవి ఇంట్లో అవసరమై ఉన్నాయి, ఏ లోటు రాకోకుండా, ఇంతవరకు మాకు ఏ లోటు ఆయన విషయంలో కలగచేయలేదు కాబట్టి ఇప్పుడు కూడా మరలా చేచాపే పరిస్థితి రాకుండా ఇవి కావాలి నాయన అని ఆ అట్టికిని ప్రార్థన చేశాను. దేవుని మహాకృపను బట్టి మధ్యాహ్నం దాకా అలా చూసాం. ఒక ఆయన ఆశ్చర్యకరమైన రీతిలో ఇంటికొచ్చి, అసలు ఊహించని విధంలో ఇంటికొచ్చి జస్ట్ ఒకే మహా అయితే ఒక 5-10 సెకండ్లకు మించి ఉండలేదు, అలా వచ్చి కానుకిచ్చేసి ప్రార్థన కూడా చేయించుకోలేదు, నాకు పని ఉందండి వెళ్తున్నానని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఈరోజు అతనిచ్చిన కానుక నిజంగా ఆ సరుకులు నేను రాసిన చీటికి పూర్తిగా సరిపోయినాయి. హల్లెలూయా, పూర్తిగా సరిపోయినాయి. దేవుని కార్యాలు అలా ఉంటాయి. మనం అడిగే విధానం బాగుండాలి, దేవుని దగ్గర నచ్చాలి. దేవునికి మనకు నచ్చినట్లుగా తోచినట్లుగా ఎలా పడితే అలా అడిగేయకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అడిగే విధానము దేవునికి నచ్చితే దాని జవాబు అదే ఆశ్చర్యకర కార్యాన్ని కూడా కలగచేస్తుంది. మనం అడిగే విధానం, ఈ సెలోపెహేదు యొక్క 5 కుమార్తెలు అడిగిన విధానం, అయ్యా మేమేం చెయ్యం, మా తండ్రి ఆస్తిపరుడే, కానీ మేము మగపిల్లలం కాదు కాబట్టి మాకు ఆస్తి లేకపోతే మేమేం చెయ్యం. ఈరోజు మరలా ఒక దీనమైనటువంటి స్థితిలోకి వెళ్తున్నాం. ఇశ్రాయేలీయుల గోత్రంలోనే మా ఇంత నీచ స్థితి ఇంకొకరికి ఉండదేమో, మేము అవమానకరమైన పరిస్థితిలోకి వెళ్తుంది. ఇప్పటిదాకా మా తండ్రి ఆస్తి స్వాస్థ్యం మాకు ఉంది కాబట్టి మేమే ఒకరికి పెట్టేలా ఉన్నాం. ఇప్పుడు ఈ స్వాస్థ్యం కనుక మాకు చెందకపోతే మేము ఒకరి దగ్గరికి వెళ్ళి అడిగే పరిస్థితి వస్తుంది అని వారు ఆలోచన చేసి దేవుని దగ్గరికి వారి సమస్యను తీసుకెళ్లేలాగా మోషే దగ్గర విన్నవించుకోగానే దేవుడు అది ఆలోచించి వారు చెప్పినది యుక్తము. హల్లెలూయా, వారు చెప్పినది యుక్తము కాబట్టి ఆ యుక్తమైనటువంటి ఆ సంగతి దేవునికి నచ్చింది కాబట్టి దేవుడు వారికి స్వాస్థ్యాన్ని ఏర్పాటు చేసి యెహోషువ గ్రంథము 17వ అధ్యాయం 3-4 వచనాలను మనం చదువుదాం. ఒకసారి ఆలోచన చేయండి. యెహోషువ గ్రంథం 17వ అధ్యాయం 3-4 వచనాలు. మనషే మునిమనముడును, మాకీరు ఇనుమనముడును, గిలాదు మునిమనముడును, షేపేరు కుమారుడైన సెలోపెహాదుకు కుమార్తెలే కానీ కుమారులు పుట్టలేదు. అతని కుమార్తెల పేర్లు మహలా, నోయా, హోగ్లా, మిల్కా, తిర్సా అనునవి. వారు యాజకుడైన ఎలియాజరు ఎదుటకుని, నూనె కుమారుడైన యెహోషువ ఎదుటికిని, ప్రధానుల ఎదుటికిని వచ్చి మా సహోదరుల మధ్య మాకు స్వాస్థ్యం ఇయ్యవలెనని యెహోవా మోషేకు ఆజ్ఞాపించనని మనవి చేయగా, యెహోవా సెలవిచ్చినట్టు వారి తండ్రి యొక్క సహోదరుల మధ్య వారికి స్వాస్థ్యం ఇచ్చాను. హల్లెలూయా. అక్కడ అడిగారు, ఇక్కడ పొందుకున్నారు. అప్పటికి అడిగినప్పుడు ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు లేడు, కానీ దేవుడు మాత్రం చేసిన చట్టం మాత్రం అలాగే ఉండిపోయింది. హల్లెలూయా. మోషే దగ్గర అడిగారు, యెహోషువ గ్రంథంలోకి వచ్చేసరికి మోషే లేడు కదా, మోషే చనిపోయాడు, నాయకత్వం మారింది. నాయకత్వం ఎవరి చేతిలోకి వచ్చింది? యెహోషువ చేతిలోకి వచ్చింది. మరలా వీళ్ళు ఏం చేశారంటే మరొక్కసారి ఆ ప్రధానుల దగ్గరికి వెళ్ళి ఆ స్వాస్థ్య భాగం కొరకు వెళ్ళి అడుగుతుంటే మోషే ఆ రోజు దేవుడు మోషేకు తెలియచేసిన ప్రకారంగా మాకు స్వాస్థ్య భాగం ఇవ్వాలంటే ఇక్కడ తన సహోదరులతో పాటు వారి తండ్రి యొక్క సహోదరుల మధ్య వారికి స్వాస్థ్యము అనుగ్రహించారు. హల్లెలూయా. స్వాస్థ్యం అంటే ఆస్తి. అర్థమవుతుందా? స్వాస్థ్యం అంటే ఆస్తి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నేను కన్క్లూడ్ చేస్తూ ఒక్క మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు ఈ వివాహం కాని ఈ 5 యవన కన్యకులు ఎంతటి ధైర్యాన్ని చేశారో, ఎంతటి పోరాటం చేశారో, ఎంతగా దేవునికి నచ్చే మనవి చేశారో ఆలోచన చేయాలి.
మరి ఈరోజు ఈ యవ్వన కన్యకలు, ఈ రోజుల్లో ఉన్న యవ్వన కన్యకలు ఈ సెలోపెహేదుకున్నటువంటి 5 కుమార్తెల వలె ఉన్నారా అని అంటే, సెల్ ఫోన్లు ఆన్ చేసుకుని టిక్ టాక్ షోలు చేయమంటే భలే చేస్తున్నారు, రీల్స్ చేయమంటే భలే చేస్తున్నారు, ఇతరులతో చాటింగ్ చేయమంటే వాళ్ళంత స్పీడ్గా కదా, ఈ కంప్యూటర్లు టైప్ చేసేటువంటి టైపిస్టులు కూడా కొట్టరేమో అంత స్పీడ్గా చాటింగ్ చేస్తారు. కానీ దేవుని సన్నిధిలో వాక్యం చదవటానికి కానీ, ప్రార్థించటానికి కానీ, పాట పాడటానికి కానీ, పరిచర్య చేయటానికి కానీ ఏమాత్రం ముందుకు రావట్లేదు. ఆధ్యాత్మిక విషయాలకి ఈరోజు యవ్వన స్త్రీలు, యవ్వన బిడ్డలు దూరంగా ఉంటున్నారు. మరి ఆలోచన చేయండి, మందిరంలో ఏమ్మా ఓ వాక్యం చదువుతాలి అంటే భయం అండి అంటున్నారు. ఓ పాట పాడితే ఆ తల్లి అని అంటే భయం అన్నయ్య అంటున్నారు. అవునా కాదా? మరి అమ్మ నువ్వు రీల్స్ చేస్తున్నావు, లేకపోతే ఇంకేదో చేస్తున్నావు. ఆ రీల్స్లో కదా అక్కడ ఎంతమంది చూసారో వస్తున్నారు, 300 మంది 400 మంది చూస్తున్నారు. మరి ఇంతమంది చూసినప్పుడు అక్కడ లేని భయం ఇక్కడ కదా, దేవుని సన్నిధిలో దేవుని పని చేస్తే ఎవరో చూస్తారనేటువంటి భయం ఎక్కడెందుకు వస్తుంది? మంచి పని చేయడానికి ఎందుకు భయం? అక్కడేం భయం ఉండదండి కదా. అక్కడ ఎంతమంది చూస్తే అంత గొప్ప, వాళ్ళు చేసిన రీల్స్ ఎంతమంది చూస్తే అంత గొప్ప, వాళ్ళు చేసిన టిక్ టాక్లో ఎంతమంది చేస్తే అంతమంది గొప్ప. మరి ఇక్కడ దేవుని సన్నిధిలో అలా ఉండకూడదు. ఆలోచన చేయండి, దేవుని సన్నిధిలో అలా ఉండకూడదు. మనము దేవుని సన్నిధిలో చేసే విజ్ఞాపన దేవునికి నచ్చేదిగా ఉండాలి. మనం ఏం పని చేసినా నేను మనుష్యుల కొరకు చేయట్లేదు, ఎవరి కొరకు చేస్తున్నాను? దేవుని కొరకు చేస్తున్నాను, దేవుని కొరకు చేస్తున్నాను. కాబట్టి ఈ సెలోపెహేదు యొక్క కుమార్తెలు సాక్షాత్తు తమ మనవిని దేవుని యొద్దకు చేరేలా చేశారు. వీళ్ళు దేవుని మీద ఆధారపడి స్వాస్థ్యాన్ని సంపాదించుకున్నారు. అందుకనే పరిశుద్ధ వాక్యం తెలియచేస్తుంది. కీర్తనల గ్రంథం 118వ కీర్తన 8వ వచనం, మీ అందరికీ బాగా పరిచయం ఉన్నటువంటి మాట. చదువుతారు ఒకసారి. 118వ కీర్తన 8వ వచనం, మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఆలోచన చేయండి, మీరు ఎవరిని ఆశ్రయించారో తెలుసా? దేవుని ఆశ్రయించారు. ఆలోచన చేయండి. ఇక్కడ నాయకత్వపు నాయకులు ఉన్నారు, కానీ నాయకులేమీ చేయలేదు. నాయకులు వీళ్ళకి న్యాయం చేశారా? దీనికి చట్టం చేసింది, వారికి స్వాస్థ్యం చెందాలని కట్టడి విధించింది ఎవరు? దేవుడు. కాబట్టి వీళ్ళకి న్యాయం ఎవరి ద్వారా జరిగింది అని అంటే దేవుని ద్వారా జరిగింది. కాబట్టి మనుష్యుల్ని నమ్ముకొనుట కంటే, రాజులను నమ్ముకొనుట కంటే దేవుణ్ణి ఆశ్రయించుట మేలు. మనం దేవుణ్ణి ఆశ్రయిద్దాం, మనుషుల మీద ఆధారపడొద్దు. దేవుణ్ణి ఆశ్రయిస్తే దేవుడే ద్వారాలు తెరుస్తాడు. హల్లెలూయా. ఆ రీతిగా ఈ సెలోపెహేదు యొక్క కుమార్తెల వలె మనం కూడా ధైర్యం కలిగి దేవుని సన్నిధిలో పరిచర్య చేయటానికైనా, ప్రార్థించటానికైనా, పాడటానికైనా ధైర్యంగా ఉందాం. వంకలు పెట్టి వాళ్ళు వంకలు పెడతారు, అది ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో ఉన్నటువంటిదే. ఇంకా వాళ్ళని ఇంకా దేవునికి అప్పగించి వదిలేయండి. వంకలు పెట్టే వాళ్ళని వదిలేయండి, జడ్జిమెంట్ చేసి మార్కులు వేసే వాళ్ళని వదిలేయండి. ఆలోచన చేయండి, దేవుని సన్నిధిలో పరిచర్య చేయటానికి ధైర్యంగా నిలబడదాం. సమాజంలో సువార్త ప్రకటన విషయంలో కూడా మన హక్కు కోసం పోరాడదాం. ఇంకో సంగతి ఏంటంటే, మనం వేడుకునేది దేవునికి నచ్చే విధంగా వేడుకుందాం. అలా వేడుకుంటే మనము ధన్యులుగా జీవిస్తాం. హల్లెలూయా. కాబట్టి వీరు చేసిన పని దేవునికి నచ్చింది. కాబట్టి వీరితో పాటు ఇలాంటి సహోదరులందరికీ కూడా తరతరాలకి కూడా వారి తండ్రి స్వాస్థ్యము వారు పొందుకున్నట్లుగా దేవుడు ఒక కట్టడిని, ఒక ఆజ్ఞను దేవుడు నిరంతరమే వారి మధ్య ఉండునట్లుగా ఒక చట్టాన్ని దేవుడు చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఆ రీతిగా మనము మన జీవితాలని సరిచేసుకుంటూ ముందుకు నడిపించాలని మనం తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.